టాలీవుడ్ నిర్మాత ఏవిఎం నిర్మాణ సంస్థ అధినేత శరవణన్ కన్నుమూశారు. వృద్ధాప్యం కారణంగా కొన్ని ఆరోగ్య సమస్యలతో చెన్నైలోని ఆయన నివాసంలో ఇవాళ ఉదయం తుది శ్వాస విడిచారు. తమిళ్, తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో శరవణన్ పలు హిట్ చిత్రాలు నిర్మించి ప్రముఖ నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఏవిఎం బ్యానర్ పై మొత్తంగా 300 సినిమాలు పైగా నిర్మించారు. తెలుగులో సంసారం ఒక చదరంగం, ఆ ఒక్కటి అడక్కు, మెరుపు కలలు, జెమిని, శివాజీ, లీడర్ వంటి సినిమాలను నిర్మించి మంచి పేరు తెచ్చుకున్నారు. శరవణన్ మృతితో కాలీవుడ్లో చిత్ర పరిశ్రమ విషాదం నెలకొంది. పలువురు ప్రముఖులు ఆయనకు నివాళులర్పిస్తున్నారు. శరవణన్ 1946లో ఐకానిక్ ఏవిఎం స్టూడియోస్ను స్థాపించిన దిగ్గజ వ్యవస్థాపకుడు ఏవి మేయప్పన్ కుమారుడు. తన తండ్రి అడుగుజాడలో నడుస్తూ గొప్ప సినిమాలు నిర్మించారు. ఏవిఎం వారసత్వాన్ని నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించారు. నిర్మాతగా సినిమాకు ఆయన చేసిన అపారమైన కృషికి గుర్తింపుగా అనేక అవార్డులు గెలుచుకున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సెల్వం అందిస్తారు. హలో సెల్వం, చెప్పండి. గుడ్ మార్నింగ్ గగన. ఏదైతే చూసుకుంటే సినీ ఇండస్ట్రీలో కూడా తీవ్ర విషాదం నెలకొందని చెప్పుకోవాలి. ఏవిఎం నిర్మాణ సంస్థ అయినటువంటి శరవణన్ కూడా ఈ రోజు ఉదయం అనారోగ్యం కారణం వల్ల కూడా మరణించినట్టు మనకు ప్రధానంగా తెలుస్తుంది. ఉదయం 7:30 గంటల ప్రారంభంలో ఆయన తుది శ్వాస కూడా విడిచారని ఇటు కుటుంబ సభ్యులు కూడా వెల్లడించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో చూసుకుంటే మాత్రం ఆయన సంబంధించి సినీ పరిశ్రమలోనే అత్యంత గౌరవనీయమైన నిర్మాణానికి సంబంధించి ఐకానిక్ ఏవిఎం ప్రొడక్షన్ శరవణన్ ఈ రోజు దానికి సంబంధించి అంటే చూసుకుంటే కొన్ని అనారోగ్య సమస్యల కారణంగానే ఆయన మృతి చెందినట్టు తెలుస్తుంది. దీంట్లో ప్రధానంగా చూసుకుంటే కూడా నిన్నటి రోజున ఆయన పుట్టినరోజు వేడుకలను కూడా కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకున్నట్టు మనకు తెలుస్తుంది. ఇవాళ ఉదయం కూడా ఆయన పుట్టినరోజు నిన్న జరుపుకుని ఇవాళ ఉదయం కూడా ఆయన తుది శ్వాస విడిచినట్టు కూడా మనకి ప్రధానంగా తెలుస్తుంది. ఇటు చూసుకుంటే మాత్రం ఈయన వ్యక్తిగత విషయంలోకి వస్తే మాత్రం తమిళం, తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో సంబంధించి చూసుకుంటే కూడా 300కు పైగా చిత్రాలను కూడా నిర్మించినట్టు వీళ్ళ బ్యానర్లో నిర్మించినట్టు ఇది మనకు తెలుస్తుంది. సినీ పరిశ్రమలో ఒక అత్యున్నత వ్యక్తిగా కూడా ఈయన నిలిచినటువంటి పరిస్థితి. 1945లో ఏవిఎం ప్రొడక్షన్ వ్యవస్థాపకుడిగా తమిళ సినిమాకు ఆద్యులైనటువంటి తన తండ్రి ఏవి మొయ్యప్పన్ యొక్క పితృస్వామ్య వారసత్వాన్ని కూడా ఈయన విజయవంతంగా ముందుకు తీసుకెళ్లారని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవాలి. ఏవిఎం స్టూడియోస్ యజమానిగా ఆయన ఆధునిక కాలంలో కూడా ఏవిఎం వారసత్వాన్ని నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించారని కూడా ఇంకొక పక్క చెప్పుకోవాలి. 1986లో ఆయన మద్రాసు షరీఫ్లో కూడా ప్రజలకు అనేక సేవలు కూడా అందించినటువంటి పరిస్థితి. ఇది సినిమా రంగానికి మంచి సమాజంలో ఆయనకున్న గౌరవాన్ని కూడా ప్రతిబింబిస్తుందని మనం ప్రధానంగా చెప్పుకోవాలి. ఏవిఎం శరవణన్ అనేక మైలురాళ్ళు లాంటి సినిమాలను అనుబంధం కలిగి ఉన్నారు. వారికి సినిమా ప్రేక్షకులను ఎంతో ప్రభావితం కూడా చేశాయని మనం ప్రధానంగా చెప్పుకోవాలి. ఆయన నిర్మాణ సంస్థ ద్వారా ఎన్టీఆర్ కానీ, శివాజీ గణేశన్, జెమిని గణేశన్, రజనీకాంత్, కమల్ హాసన్ వంటి 5 తరాలకు చెందిన నటులతో కూడా ఈయన సినిమా తీసినట్టు కూడా తెలుస్తుంది. ఆయన నిర్మించిన ముఖ్యమైన చిత్రాల్లో నాను ఒక పెన్, సంసారం, అది ఒక మిన్సారకను ఇలాంటివి అనేక చిత్రాలను కూడా తాజాగా మన తెలుగులో కూడా చాలా చిత్రాలు కూడా నిర్మించినటువంటి పరిస్థితి నెలకొంది. ఇది ఇంకా ఈయన కరోనా విషయానికి వస్తే మాత్రం ఈ రోజు 3 గంటల వరకు కూడా ఆ ఏవిఎం స్టూడియోలోనే ఆయన భౌతికాయాన్ని సందర్శనానికి ఉంచి అనంతరం 4 గంటలకు ఊరేగింపుగా తీసుకెళ్లి ఏవిఎం స్టూడియో వెనక భాగంలోనే కూడా ఆయన కన్నం చేయనున్నట్టు ఇటు కుటుంబ సభ్యులు అయితే వెల్లడించినటువంటి పరిస్థితి ఉంది. జగన్. రైట్ సెల్వం, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.